హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము అభ్యాసం 5.3 ఓకే మ్యాథమెటిక్స్ సంబంధించి 5th చాప్టర్ అండి, చాలా పెద్దది. ఇది మనకు 5.3 సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేది చూద్దామండి. బుక్లో ఓన్లీ వాళ్ళు క్వశ్చన్ ఇచ్చింటారు, లాస్ట్లో కీ ఇచ్చింటారు, అంతేగాని ఎలా చెయ్యాలి అనేది ఇచ్చిండరు. సో ఇక్కడ మనకు చూసినట్టయితే ఇవన్నీ మీకు ఎక్సర్సైజ్ ప్రాబ్లంతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది మ్యాథ్స్ సంబంధించి. ఓకే, ఆల్ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అంతా మీకు యాప్లో మెగా కిట్ ఏదైతే ఉందో మెగా కిట్ థర్డ్ టు 10th లెసన్ వైజ్ వీడియోస్ ఈ రెండిట్లోనూ అప్లోడ్ అవుతూ ఉంటాయి. మీకు డిఎస్సికి సంబంధించి థర్డ్ టు 10th లెసన్ వైజ్ వీడియోస్, వీటికి సంబంధించినటువంటి క్విక్ రివిజన్ పీడిఎఫ్స్, వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు అండి. 3 కోర్సెస్, ఓకే 3 కోర్సెస్ ఉంటాయి. మళ్ళీ మీకు సైకాలజీ కోర్సు ఉంటుంది. టెట్ 2025కు సంబంధించి పీడిఎఫ్స్ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. ఈ 5 కోర్సెస్ కలిపి మీకు ఒకే కోర్సులో రావడం జరుగుతుంది. 799 రూపీస్కి మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు మాకు విడివిడిగా కావాలంటే కనుక మీకు విడివిడిగా కూడా మీకు ఉందండి, చూసుకోవచ్చు. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా మీకు 99 రూపీస్తోనే మీకు ఇక్కడ ప్రీవియస్ పేపర్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఉంది, ప్లస్ ఎగ్జామ్స్ కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చేసుకోకుంటే కనుక కంపల్సరీ జాయిన్ అవ్వండి. ఎందుకంటే కనుక ఇది టెక్స్ట్ బుక్ మళ్ళీ మీరు వెళ్ళి పిల్లల దగ్గర నుంచి తెప్పించుకొని అవంతా వచ్చి చదివి అంతా టైం వేస్ట్ అవుతుంది. దాదాపు ఇవి రాయాలంటేనే 6 months టైం పడుతుందండి. టెక్స్ట్ బుక్ అంతా లైన్ టు లైన్ చదవాలంటే మీకు ఇక్కడ లైన్ టు లైన్ చెప్పింటాము, ఎక్స్ప్లెయిన్ చేసింటాము, టెక్స్ట్ బుక్ చూపించే చెప్పింటాం కాబట్టి స్పీడ్ మోడ్ పెట్టుకొని వినేసారంటే కనుక ఈజీగా రివిజన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడనే మీరు వినొచ్చు, ఇక్కడే మీరు పీడిఎఫ్స్ రివిజన్ చేసుకోవచ్చు, ఇక్కడే మీరు ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. సో ఎగ్జిటివ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ 799 కోర్స్ తీసుకుంటే కనుక ఎనఫ్ అండి. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే యాప్ అనేది, అందులో మీకు ఈ కోర్సెస్ ఉంటాయి, జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము ప్రాబ్లమ్ సంబంధించి చూసినట్టయితే 5.3 అండి, ఎక్సర్సైజ్ 5.3. కింది అంక శ్రేణులలో పేర్కొన్న పదాల మొత్తాలని కనుక్కొనండి. ఇక్కడ మనకి ఏవైతే కింద ఇచ్చున్నారో పదాలు, మనకు వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చూసినట్టయితే వీటి యొక్క పదాల మొత్తాలు కనుక్కోవాలంట. అంటే ఏంటి, ఎస్ వాల్యూ అనేది కనుక్కోవాలి. ఎస్ అయినా అనొచ్చు, ఎస్ ఆఫ్ ఎన్ అయినా అనొచ్చు అండి, ఏదైనా అనొచ్చు, మనం ఎస్ అయినా అనుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు చూడండి 10 పదాలు అని చెప్పాడు, కానీ అంటే n = 10 అని కానీ అంతేగాని లాస్ట్లో నెంబర్ అనేది ఇవ్వలేదన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కనుక్కోవాలి, మనకి ఎస్ కనుక్కోవాలి. ఎస్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏ = ఎంత ఉంది అంటే మొదటి పదం ఏంటి 2, డి = అంటే డిఫరెన్స్ A2 - A1, 7 - 2 ఎంత 5. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎన్ ఇచ్చాడండి, ఎన్ని ఉన్నాయండి 10 పదాలు ఉన్నాయంట. సో ఇక్కడ మనం దీనికి సంబంధించి ఎస్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చు, ఎస్ = n/2 2a + n - 1 d. ఒకవేళ మనకు దాంట్లో లాస్ట్ పదం ఇచ్చింటే ఎల్ యూజ్ చేసేసి ఎల్, ఓకే n/2 a + l యూజ్ చేసేసిండు. కానీ ఇక్కడ మనకు ఎల్ అనేది ఇవ్వలేదండి, పదాలు 10 పదాలు అన్నాడు, అది n వాల్యూ అవుతుంది అది. సో లాస్ట్ పదం ఏది అనేది ఇవ్వలేదు కాబట్టి ఈ ఫార్ములా తీసుకుందాము. సో ఎస్ = 10/2 డైరెక్ట్గా వేసేస్తాను. 2 2s are 4 అండి, అంటే 2a కదా, ఏ ప్లేస్లో 2 పెట్టుకున్నట్టయితే 2 2s are 4 ప్లస్ 4 n - 1 అంటే 10 - 1 ఎంత 9, 9 ఇంటూ d ఎంత 5, ఓకే 45 అవుతుంది. చూడండి 9 5s are 45, 2 1s are 2 5s are 5, 4 + 45, ఓకే 5 ఇంటూ 45 + 4 49, 5 49s ఎంత అంటే 245 అండి. ఓకే, ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 245. నెక్స్ట్ సెకండ్ సేమ్ మోడలేనండి, ఈ 4 అలాగే చేయాలి. ఏ = -37, డి = -33 -37. ఇది మనకు డిఫరెన్స్ అండి, A2 - A1 అన్నట్టుగా. సో -33 - ప్లస్ 37 ఎంత అవుతుంది, డి వాల్యూ ఓకే 4 అవుతుంది. ఓకే 4, ఏ డి = 4 అవుతుంది. n = ఎన్ని పదాలు అన్నారండి, 12 పదాలు అన్నారు కాబట్టి సో 12. ఇక్కడ ఎస్ = n/2, ఓకే అంటే 12/2 అంటే 6 అవుతుంది. 2 ఇంటూ -37 ప్లస్ n - 1 అంటే 11 ఇంటూ డి అన్నారు అంటే 4 = 6. 37 2s are, ఓకే 37 2s are -74 ప్లస్ 11 4s are 44. 44లో నుంచి 74 అండి, అంటే 44 - 74 ఎంత అవుతుంది -30.
ఈక్వల్ టు 6 3 జా 18 అంటే 180 మైనస్ 180 అనేది ఎస్ ఈక్వల్ టు మైనస్ 180. ఆ పదాల మొత్తం ఎంత అండి? మైనస్ 180. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 0.6, డి ఈక్వల్ టు 1.7 మైనస్ 0.6. 7లో 6 పోతే 1.1. ఓకే, అంటే డి వాల్యూ ఎంత? 1.1. మళ్ళీ ఎన్ వాల్యూ ఎంత? 100 పదాలు కనుక్కోమన్నారు కాబట్టి సో 100. ఓకే, ఎస్ ఈక్వల్ టు n/2 అంటే 100/2 ఎంత? 50. 2 ఇంటూ ఏ అన్నారు 0.6 ప్లస్ n-1 అంటే 99 ఇంటూ 1.1 అంటే డి వాల్యూ. ఇక్కడ మనం చూసినట్టయితే 0.6 ఇంటూ 2 ఎంత అండి? 1.2 అవుతుంది. సో ప్లస్ 1199 ఎంత అవుతుందంటే 1089 అనమాట. ఇది ఒకదాని ముందు పాయింట్ ఉంది కాబట్టి ఒకదాని ముందు పాయింట్ పెట్టుకుంటే 108.9 ఈక్వల్ టు 50. మనకి ఇక్కడ 108.9కి 1.2 కలిపితే 9, 2 ఎంత? 11 అవుతుంది. 8 9 10 110.1. 50 ఇంటూ 110.1 ఎంత? 5505 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎస్ ఈక్వల్ టు 5505 అండి, అంటే 5505 అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి బైలలో ఇచ్చారు. ఏ ఈక్వల్ టు 1/5, డి ఈక్వల్ టు 1/12 మైనస్ 1/15. ఇప్పుడు 12కి 15కి ఎల్సిఎం చేసినట్టయితే 3తో 3 4 జా 3 5 జా. ఇది ఎల్సిఎం ఎంత వచ్చింది? 4 3 జా 12, 12 5 జా 60. ఇక్కడ చూడండి 12 ఉందండి. 12 మనకు 60తో ఎంతలో పోతుంది? 12 5 జా పోతుంది. సో 5 ఇంటూ 1 పైన ఉంది కదా, ఇది ఎంతతో పోతుందో ఎల్సిఎంతో చూసుకొని దాన్ని దీనికి ఇంటూ చేసేయాలన్నమాట. ఓకే, మైనస్ 15 అనేది 60తో ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్ పోతుంది. సో ఇంటూ 4 అంటే 1 ఇంటూ 4 అనమాట. అంటే 5 మైనస్ 4/60 అంటే 1/60. డి ఈక్వల్ టు 1/60. ఓకే, ఏ ఈక్వల్ టు 1/15, డి ఈక్వల్ టు 1/60. ఎన్ వాల్యూ ఎంత ఉంది? 11 అన్నమాట. సో ఎస్ ఈక్వల్ టు ఏ n/2 అన్నారు అంటే 11/2, 2a అంటే 2 ఇంటూ 1/15 ప్లస్ n-1 అంటే 10 అండి. 11 - 1 10 అవుతుంది ఇంటూ 1/60. 0 0 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనకి 11/2, 2/15 ప్లస్ 1/6. మళ్ళీ మనకి ఇక్కడ 15కి 6కి ఎల్సిఎం చేసుకున్నట్టయితే 3తో 3 5 జా 3 2 జా 5 3 జా 15, 15 2 జా 30 ఎల్సిఎం అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు 11/2 30. ఓకే, ఇక్కడ చూడండి 15 ఎన్నిసార్లు పోతుంది? 15 2 జా పోతుంది. సో ఈ 2ని ఇక్కడ ఇంటూ చేసేస్తాం. సో 4 ఇంటూ మనకు 60 ఎన్నిసార్లు పోతుంది? 5 6 జా 30 పోతుంది. సో 1 ఇంటూ 5 డైరెక్ట్ వేసేసాం. 5 + 4 ఎంత అండి? 9. ఓకే, ఇదేమన్నా క్యాన్సిలేషన్స్ ఏమన్నా పోతున్నాయేమో చూసుకుందాము. ఏమీ ఇక్కడ మనకు 3 3 జా 9, 3 10 జా 10 ఇది పోతుంది, అంతేగాని ఇంకేం పోదు. 11 3 జా 33/2 10 జా 20. ఆన్సర్ ఏంటండి? ఎస్ ఈక్వల్ టు 33/20 అనమాట. అంటే పదాల మొత్తం అనేది 33/20 అనేది అవుతుంది. నెక్స్ట్ కింద చూడండి, ఇది కూడా అంతే. వాని యొక్క మొత్తాలు కనుక్కోండి అన్నారు. ఇక్కడైతే ఎన్ వాల్యూ ఇచ్చారు కానీ ఇక్కడైతే కానీ డైరెక్ట్ ఎల్ వాల్యూ ఇచ్చేశారు. అంటే ఏ ఆఫ్ ఇక్కడ మనకి ఎన్నో పదమో తెలియదు, అది ఏ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 84 అని చెప్పి ఇచ్చేశారు. అంటే ఎల్ అయినా అనుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చేయాలంటే చూడండి, దీన్ని ఈజీగా చేసేయచ్చు. ఎందుకంటే కనుక ఇవ్వడమే వాళ్ళు ఎల్ ఇచ్చేశారు కాబట్టి. కానీ బట్ మనకి ఇది ఎన్నో పదమో అని ఇవ్వలేదండి. మనకి ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు n/2 ఏ ప్లస్ ఎల్ చేస్తాం కదా, అంటే ఏ వాల్యూ ఉంది, ఎల్ వాల్యూ ఉంది, ఎస్ వాల్యూ మనం కనుక్కోవాలి. కానీ ఎన్ వాల్యూ లేదనమాట. సో ఎన్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే 84 అనేది ఎన్నో పదమో కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఓకే ఎల్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1d కనుక్కున్నామంటే ఎన్ వాల్యూ వస్తుంది. దాన్ని బట్టి అది చేసుకోవచ్చు ఫార్ములా అనేది. ఓకే, ఎల్ చూసినట్టయితే 84 అండి ఈక్వల్ టు 7 + n-1. డి ఎంత చూద్దాము. డి అంటే ఏంటి? a2 - a1 కదా. సో ఇక్కడ మనకు 10 2 20, 20 + 1 అంటే దీన్ని ఇంటూ చేస్తాము, దీన్ని ప్లస్ చేస్తాము. అది 2 10 ఎంత? 20, 20 + 1 21/2 - 7, 21 - 2 7 14/2.
ఇక్కడ ఏం లేకపోతే బై ఉంది అనుకుంటాం కదండి, బై 1 ఉంది అనుకుంటాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. సో 21 మైనస్ 14, 21లో నుంచి ఒక 14 పోతే 7/2. ఓకే, ఇది మనకు చూసినట్టయితే 7/2. 84 అండి, 84 మైనస్ 7, ఈ పక్క +7 ఈ పక్కకు తెచ్చుకుంటే -7 అయిపోతుంది. ఓకే, ఈక్వల్ టు ఇక్కడ మనకి 7ని కూడా లోనికి పంపించేస్తే 7n మైనస్ 7/2. 84లో నుంచి 7 వెళ్ళిపోతే 77 అండి. ఈ ఇంటూలో ఉండేది కూడా ఈ పక్కకు వచ్చిందంటే బైలో ఉన్నది ఈ పక్క వస్తే ఇంటూ అయిపోతుంది. ఈక్వల్ టు 7n మైనస్ 7. ఓకే, 77 2s 154. ఈ -7 ఈ పక్కకు వస్తే +7 ఈక్వల్ టు 7n. స్టెప్స్ ఎక్కువ వేసుకునే బదులు ఇట్లా ఒకేసారిగా చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే మనకు ఏమన్నా 10th క్లాస్ పిల్లలు పడైతే స్టెప్స్ ఎక్కువ వస్తాయన్నమాట. ఓకే, మనకేమో డైరెక్ట్ ఆన్సర్ కోసం కాబట్టి ఎంత స్పీడ్గా కావాలంటే అంత స్పీడ్గా మనము చేసుకోవడానికి వీలుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 154 + 7 ఎంత అండి, 161. ఈ ఇంటూలో ఉన్నది పక్క వస్తే బై అయిపోయి n ఈక్వల్ టు 161/7 అవుతుంది. 7తో క్యాన్సిలేషన్ చూసుకుంటే 7 2s 14, ఇంక 2 మిగులుతుంది. 7 3s 21 అండి. ఓకే, n ఈక్వల్ టు 23 అనేది వచ్చింది. ఇప్పుడు మనకు n వాల్యూ వచ్చింది అంటే 23rd నెంబర్ అని చెప్పి. సో s ఈక్వల్ టు n/2 a + l. డైరెక్ట్ ఈ ఫార్ములా వేసుకుంటే 23/2 ఏ అంటే 7 ప్లస్ లాస్ట్ నెంబర్ ఏంటి 84 అనమాట. అంటే n/2 ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్. సో 23/2 ఇంటూ 84 + 7 ఎంత అవుతుంది, 91 అవుతుంది. ఓకే, మనకేం క్యాన్సిలేషన్ ఏం కాదు. సో 23 × 91/2 అండి. సో 23 × 91 ఇంటూ చేసుకొని ఇక్కడ మనకు /2ని సపరేట్ చేసుకోవచ్చు, 1/2 అని చెప్పి. ఎందుకంటే మనకు క్యాలిక్యులేషన్కి బాగుంటుంది. 23 91 ఎంత 1046. సో ఈ హాఫ్ అలానే పెట్టుకుందాం, అంటే 1046 మళ్ళీ ½ అని చెప్పి, సగం అని చెప్పి. ఓకే, ఆన్సర్ ఇది వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే ఇది సేమ్ అంతే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం n కనుక్కోవాలి. n కనుక్కోవడానికి వీలుగా మనము ఈక్వల్ టు a + n - 1d చేసుకుంటాం. సో ఇక్కడ మనకు లాస్ట్ పదం 10 అని తెలిసింది, ఫస్ట్ పదం ఏమో 34 అని తెలిసింది. సో n వాల్యూ తెలీదు, బట్ డిఫరెన్స్ ఏంది 32 - 34 అంటే -2 అనేది డిఫరెన్స్ అవుతుంది. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేయమనేది, ఎందుకంటే ప్రతి ప్రాబ్లం చేయండి. ఇప్పుడు ప్రాక్టీస్ చేయంగా మీరే చూసారు, మళ్ళీ డీ వాల్యూ వేసుకోకుండా ఫార్ములా మొత్తం వేసుకోకుండా డైరెక్ట్ వేసేయచ్చు. ఇప్పుడు కన్నా మీరు ప్రతి ప్రాబ్లం కన్నా ఓపిక్గా చేశారంటే కన్నా టైం ఇంకా ఉంది కాబట్టి కొంచెము మ్యాథ్స్ పరంగా, మ్యాథ్స్ ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ చేయండి. ఈ విధంగా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు డైరెక్ట్ ఎగ్జామ్లో ఏమో మీకు ఈజీగా చేసేయగలుగుతారు. ఓకేనా, ఏదో ఒకటి రెండు సార్లు చేసేసి మిగతా కూడా సేమ్ మాటలే కదా ఏం చేద్దాంలే అని అయితే అనుకోవద్దు. ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. ప్రాక్టీస్ చేశారంటే కనుక ఈజీగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా డైరెక్ట్ ఫార్ములా కూడా మళ్ళీ ఈ విధంగా ఫార్ములా వేసుకోకుండా డైరెక్ట్ వేసేస్తారు. a అంటే 10 ఈక్వల్ టు a వాల్యూ 34. ఇప్పుడు మైండ్ క్యాలిక్యులేషన్ చేసాం కదా, సో ఆ విధంగా చేసేస్తారండి. సో యూజ్ చేసుకోండి. 10 - 34 అంటే ఈ +34 ఈ పక్క వెళ్తే -34 అవుతుంది. ఈ -2 లోనికి పంపించేస్తే -21 + 2 అనమాట. సో ఇది -24 ఈక్వల్ టు, ఓకే, ఈ +2 కూడా ఈ పక్క వస్తే -2 అవుతుందండి. -2n. ఇక్కడ చూడండి -24 - 2 ఎంత అవుతుంది, -26 ఈక్వల్ టు -2n. మైనస్ క్యాన్సల్, 2 1s 2 3s అంటే n ఈక్వల్ టు 13. ఓకే, ఇప్పుడు s ఈక్వల్ టు n/2 ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ 13/2. 34 + 10 ఎంత 44. 2 1s 2 2s 13 22s ఎంత అవుతుంది 286. ఓకే, నెక్స్ట్ a ఈక్వల్ టు, మళ్ళీ చూడండి, మళ్ళీ ఇక్కడ మనకు సేమ్ అండి. a ఆఫ్ n ఈక్వల్ టు a + n - 1d ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత -5 + n ఎంతో మనకు తెలియదు కాబట్టి d చూసుకున్నట్టయితే -8 -5. ఎందుకు, ఇదేమో a2 ఇదేమో a1, దీని మధ్య డిఫరెన్స్ a2 - a1, ఆ మైనస్ ఇది -8 మైనస్ అయ్యేసి 5 - 8 ఎంత -3. సో -3 ఈక్వల్ టు -5 -3n + 3. ఓకే, 3 - 5 ఎంత -2 -3n. ఇక్కడ మనకు a ఆఫ్ n వాల్యూ ఇచ్చారు కదండి, -230 అని చెప్పి. ఓకే, ఇది మనకు చూసుకున్నట్టయితే -2 ఈ పక్క పంపించేస్తే +2 అవుతుంది. ఓకే, అంటే
330లో నుంచి ఒక 2 తీసేస్తే ఎంత అవుతుంది -228. ఈ -3nలో ఉండే మైనస్ క్యాన్సిల్. ఇప్పుడు 228/3 3తో క్యాన్సిల్ చూడండి. 3 7 ఎంత 21, 18 మిగులుతుంది. 3 6 18. n = 76 అండి. సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే 76/2 ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ది 230. ఓకే, 2తో క్యాన్సిల్ చేసుకుంటే 2 3 2 8 అంటే 38 -5 -230. 38 -235 అంటే -5 -230 అండి. ప్లస్ చేసుకుంటే 235. మైనస్ కూడా చూసుకోవాలి. -38 225 ఎంత అవుతుందంటే 8930 అవుతుంది. 8930. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి ఎన్ని ఇచ్చాడు ఒకే దాంట్లో. కొన్నిసార్లు ఎన్ కనుక్కోమన్నాడు, ఎస్ఎన్ కనుక్కోమన్నాడు, ఇవి ఇచ్చేసి కొన్నిసార్లు మనకు A13 ఇచ్చేసి డి కనుక్కోమన్నాడు, ఎస్ కనుక్కోమన్నాడు. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాము. ఫస్ట్ వన్ చూసినట్టయితే ఓకే, ఇక్కడ మనకు ఏ ఇచ్చాడు, డి ఇచ్చాడు, A(n) ఇచ్చాడు, ఎన్ ఎస్ఎన్ కనుక్కోవాలా. సో ఇక్కడ మనం చూద్దామండి. A = 5 అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్ ఎస్ఎన్ కదా. సో ఇక్కడ కనుక్కోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎస్ కనుక్కోవాలన్నా ఎన్ కావాల్సిందే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నే కనుక్కుందాము. సో ఎన్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? L = A + n-1 D అనమాట. ఎందుకంటే L ఇచ్చాడు కాబట్టి ఇక్కడ అంటే A(n) అన్నా L అన్నా ఒకటే అండి, అంటే లాస్ట్ పదము అని చెప్పి. సో 50 = A + n-1 D. 50 - 5 = 3n - 3. 45 ఓకే +3 వేసుకోండి, పక్క -3 పక్క వచ్చేస్తుంది. సో 48 = 3n. 3 1 3 6 అంటే n = 16. ఇప్పుడు ఎస్ కనుక్కోవాలంటే n/2. ఇక్కడ ఎలాగో మనకు ఏ ఉంది, ఎల్ ఉంది కాబట్టి A + L వేసేసుకోండి. 16/2. 2 1 2 8. ఏ అంటే 5 + L అంటే 50. ఓకే, 8 × 55 ఎంత 440. ఈ విధంగా మనకి వాళ్ళు ఏమి ఇచ్చారో వాల్యూస్ ఏం కావాలో చూసుకొని ఓకే దాన్ని బట్టి మనం ఫస్ట్ ఏది కనుక్కోవాలి, సెకండ్ ఏది చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఏ ఇచ్చాడు, ఎల్ ఇచ్చాడు, డి కనుక్కోవాలా, ఎస్ కనుక్కోవాలా. సో ఇక్కడ చూసినట్టయితే కదా ఇక్కడ సేమ్ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. L = A + n-1 D. గుర్తు ఏంటంటే మీకు ఒకవేళ ఎన్ కనుక్కోవాలన్నా డి కనుక్కోవాలన్నా ఇక్కడ చూడండి ఏ ఇచ్చాడు, ఎల్ ఇచ్చాడు. ఓకే, ఎన్ కూడా మనకు 13 అని ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకి ఇన్ని ఇచ్చాడు, డి ఒకటే లేదు ఈ ఫార్ములాలో, అందుకే మనం ఈ ఫార్ములా వేసుకున్నాం. మిగతా 3 ఫిల్ అయితే డీనే కదా వస్తుంది ఆన్సర్. సో ఆ విధంగా. సో 35 = 7 ప్లస్ క్లాసెస్ సంబంధించి కంటిన్యూషన్ అనేది మీకు యాప్లో ఫుల్ క్లాసెస్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. 10th క్లాస్ సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ అండి. ఓకే, ఫుల్ క్లాసెస్ అంతా మీకు ఈ ఫుల్ క్లాసెస్ ప్లస్ ఫుల్ లెసన్స్ అంతా మీకు యాప్లో అప్లోడ్ అవుతూ ఉన్నాయి. చూడండి, ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక పర్చేస్ చేసుకోండి. ఫుల్ క్లాసెస్ అనేటివి అక్కడ వినండి. ఎక్సర్సైజ్ ప్రాబ్లంతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. మెయిన్ ఎడ్జిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఒకేసారిగా మెగా కిట్ తీసుకున్నారంటే ఇక్కడ మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ వీడియోస్ ఇక్కడ ఉంటాయండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ఈ 10th న్యూ కూడా పీడిఎఫ్స్ ఉన్నాయి, ప్లస్ ఈ ఎగ్జామ్ వీడియోస్ ఇవి సంబంధించి క్లాసెస్ వీడియోస్ కూడా మీకు అక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీకు దీనికి సంబంధించినటువంటి క్విక్ రివిజన్ నోట్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్స్ ఉంటాయి. ఈ టెక్స్ట్ బుక్ క్లాసెస్ స్పీడ్ మోడ్ పెట్టుకొని వినడము, ఇక్కడికి వచ్చి మీరు పీడిఎఫ్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకొని రివిజన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ప్లస్ అదేవిధంగా అయిపోయిన తర్వాత వెంటనే ఇడికెళ్ళి టెస్ట్ సిరీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు ప్రాక్టీస్ చేశారంటే కనుక ఈజీగా మీరు రివిజన్ అనేది ఎక్కువసార్లు వేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. టైం అనేది మీకు సేవ్ అవుతుంది. అదేవిధంగా సైకాలజీకి సంబంధించి కూడా మీకు ఇక్కడ వీడియోస్ పీడిఎఫ్స్ అవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. చూడండి, ఇలాగ మీరు విడివిడిగా కొనాలంటే కోర్సెస్ 1200 నుంచి 1500 పడుతుంది. అదే మీరు ఈ కాంబో ప్యాక్లో తీసుకుంటే 799 రూపీస్కే ఈ 5 కోర్సెస్ కలిసి ఒకే కోర్సులో మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు మేడం మాకు విడివిడిగా కావాలన్నా కూడా 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ పీడిఎఫ్స్ ఓన్లీ
500 రూపీస్తో ఉన్నాయి. ఓన్లీ టెస్ట్ సిరీస్ అయితే కన్నా 499తో ఉన్నాయి. ఓన్లీ సైకాలజీ అయితే 99 రూపీస్తో ఉంది చూడండి. దీంతో పాటు మీకు ముఖ్యమైనది ఏంటంటే ఏపీ డిఎస్సికి సంబంధించి 2025 ప్రీవియస్ పేపర్స్ అనేటివి కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అనేటివి మీకు కీతో సహా ఇవ్వడం అనేది జరిగింది. త్వరలోనే మీకు వీటికి సంబంధించిన టెస్ట్లు కూడా యాడ్ చేస్తాం, ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు ఒకసారి. ఓకే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్ ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకుంటే యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఈ కోర్సెస్ అన్నీ మీకు అందులో ఉంటాయి. ఎలాంటి కోచింగ్ తీసుకునే వాళ్ళైనా సరే, కోచింగ్ లేకుండా ఇంట్లో నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే, ఎవరి దగ్గరైనా సరే ఈ ప్యాక్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే కన్నా ఇప్పటికిప్పుడు వెళ్ళి మీరు టెక్స్ట్ బుక్స్ అన్ని పిల్లల దగ్గర తెచ్చుకొని చదివి రాసే పని అంటే కుదరదు. ఎందుకంటే దాదాపు 4 months ఈజీగా పడుతుంది ఇదంతా చదివి రాయాలంటే. ఇక్కడైతే నేను అంతా మీకు ఏదేది చదవాలో అంతా మీకు లైన్ కొట్టి మరీ చెప్పున్నాను. దానికి సంబంధించి క్విక్ రివిజన్ నోట్స్ ఇచ్చున్నాను. ఈ స్పీడ్ మోడ్ పెట్టుకొని వినడము, రివిజన్ చేసుకోవడము, వీడికి వచ్చే ఎగ్జామ్స్ రాశారంటే కన్నా ఈజీగా మీకు సిలబస్ అంతా కవర్ అవుతుంది ఇన్ టైంలో. తద్వారా రివిజన్స్ ఎక్కువ వేసుకోవడానికి మీకు స్కోప్ ఉంటుంది. ఎస్ఏ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే కన్నా ఎస్ఏ వాళ్ళకైనా కూడా 6th నుంచి 10th వరకు సబ్జెక్ట్ సేమ్ కాబట్టి సో యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇంటర్ అనేది మీరు చదువుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా కోర్స్ అనేది పర్చేజ్ చేసుకొని చాలా యూజ్ అవుతుంది. ఎక్కడ మార్కెట్లో అయితే మీకు ఎక్కడ మీకు లెసన్ వైజ్ అయితే చెప్పలేదు, ఎందుకంటే టైం ఎక్కువ పడుతుందని చెప్పట్లేదు. ఇక్కడైతే మనం 3rd నుంచి 10th వరకు మొత్తం లెసన్ వైజ్ వీడియోస్ ఇచ్చున్నాము, డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూపించే. సో ట్రై చేయండి.